క్షమాపణ చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతాండావా? నువ్వు మాట్లాడితే బాగుండదు, చెప్తా ఉండా. గమ్మునుండి. మీరు క్షమాపణ చెప్పండి. ఏంట్రా నేను క్షమాపణ చెప్పేది? చిరు చిరు ఏం మాట్లాడుతుండవురా? వాగత వద్దురా. ఏం చేసినావు నువ్వు మాకు? నీ బిజినెస్లు, నీ షాపులు అంటూ నువ్వు ఈ స్థాయికి ఎదిగినావంటే ఎవరు కారణం? మా అత్త లేకపోయి ఉంటే మా ముగ్గురిని చూసుకోవడానికే టైం ఉండేది కాదు నీకు. ఇంకా వ్యాపారం ఏం చేసేటోడివి? ఇంత పెద్ద స్థాయికి ఎప్పుడు వచ్చేటోడివి? అమ్మలేని లోటు తెలియకుండా మేము ముగ్గురం పెరిగామన్నా, ఆస్తులు నీకు పెరిగాయన్నా, దానికి కారణం మా అత్త. అట్లాంటి అమ్మని పట్టుకొని కొడతావా నువ్వు? ఏ అడిగేటోళ్ళు లేరనా? నేనుండా. నాకే ఎదురు మాట్లాడతావురా నువ్వు? నీకేంటియా? మా అత్తకు అన్యాయం జరుగుండదంటే ఆ దేవుడికైనా ఎదురు తిరుగుతాను. ఏం మాట్లాడుతున్నావు? అందరి ముందు నువ్వు అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయానమ్మా. ఆడపిల్ల నిన్నటిదాకా తను మనకి పరాయిది కావచ్చు. నిశ్చితార్థం అయిపోయింది అంటే తను మన ఇంటి కోడలు. మనింటి బిడ్డను పట్టుకుని నువ్వు ఆ విధంగా మాట్లాడుతుంటే తట్టుకోలేక నీ మీద చేయి చేసుకున్నాను.